సంగీగ్రంథం 12వ అధ్యాయం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు. తిరుగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడసర కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞానియయుండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థభావంతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు మూలు కొలల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచించబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును.